హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ రెడ్ కార్డు ఇవ్వబోతున్నాడా కంటెస్టెంట్స్కి? అసలు రెడ్ కార్డు బిగ్ బాస్ ఇవ్వడానికి కారణం ఏంది? ఏ కంటెస్టెంట్లకు రెడ్ కార్డు బిగ్ బాస్ ఇవ్వబోతున్నారు? మీరు విన్నది నిజమే. బిగ్ బాస్ చరిత్రలో, BB9 చరిత్రలో, ఈ సీజన్ చరిత్రలో క్లియర్ కట్గా చెప్పవచ్చు, అతిపెద్ద గొడవ జరిగింది. అది ఎవరికో కాదు, ఒక జంటకు వర్సెస్కు కళ్యాణ్ పడాలకు జరిగింది. అది ఎవరి గొడవ జరిగింది, ఎవరెవరి మధ్యలో జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అలాగే 12th వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరిని నామినేషన్ చేయడం జరిగింది, హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చాయి, కళ్యాణ్ పడాలని ఎవరు టార్గెట్ చేశారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే అందరు టార్గెట్ తనుజ అయింది. నామినేషన్లో తనుజకు హైయెస్ట్ ఓట్స్ రావడం జరిగింది. సో ఎందుకు హైయెస్ట్ ఓట్స్ వచ్చాయనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. 12th వీక్ నామినేషన్లో చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ మధ్యలో చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. ఎస్పెషల్లీ డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాల అతిపెద్ద గొడవ జరిగింది. మీరు విన్నది నిజమే, 100% కళ్యాణ్ పడాల వర్సెస్ డిమాండ్ పవన్ చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. ఆ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాము. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వాళ్ళ మధ్యలో అయితే భారీ గొడవ జరిగిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో 12th వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో, బిగ్ బాస్ ఈసారి 2 సార్లు నామినేషన్ చేసుకోవాలని చెప్పాడు. అది ఒకటేమో సీక్రెట్ నామినేషను, ఇంకోటేమో ఓపెన్ నామినేషను. సీక్రెట్ నామినేషన్ అనేది ఎవరిని చేశారు అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. బర్నీ గారు తనుజని నామినేషన్ చేశాడు. కళ్యాణ్ పడాల సుమన్ శెట్టి నామినేషన్ చేశాడు. అలాగే ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలని, సుమన్ శెట్టి సంజన బర్నీ గారిని సీక్రెట్గా నామినేషన్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము. అలాగే ఓపెన్ నామినేషన్ ఎలా ఉందంటే, ఓపెన్ నామినేషన్ అనేది ఫైర్లో ఫోటో వేసి ఓపెన్ నామినేషన్ చేయాలి. సో ఇక్కడే డిమాండ్ పవన్ అలాగే రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్ పడాల గొడవ అని చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. ఇక్కడ డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాల గొడవ జరిగేటప్పుడు మధ్యలో రీతు చౌదరి ఎంట్రీ అవుతుంది. రీతు చౌదరి కూడా డిమాండ్ పవన్కి సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరు కలిపి కళ్యాణ్ పడాల పైన పడతారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కొట్టుకునేంత వరకు వెళ్ళారు అని చెప్పి ఇది బిగ్ బాస్ 9 సీజన్లోనే అతిపెద్ద గొడవ అని చెప్పి మనకైతే లీక్ అయితే రావడం జరిగింది. సో బిగ్ బాస్ వాళ్ళకి రెడ్ కార్డ్ ఇస్తారని కూడా మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో వీళ్ళు ముగ్గురులో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మనకు టెలికాస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఈ అప్డేట్ విన్నప్పటి నుంచి నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ కొంచెం భయం కూడా అవుతుంది. ఎందుకంటే అరే కళ్యాణ్ పడాలని వీళ్ళిద్దరు కలిపి ఏం చేశారు, ఏదైనా ఫైట్ చేశారా, ఏదైనా దుబ్బారా, కొట్టారా, అసలు ఏం జరిగింది? నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో కొట్టుకోవడం అనేది ఉండదు, బట్ తోసుకోవడం అయితే ఉంటుంది. నువ్వా నేనా అని తోసుకుంటారు, కానీ కొట్టుకునేంత వరకు వెళ్ళారని మనకైతే అప్డేట్ వచ్చిందంటే కొట్టుకునేంత వరకు వెళ్ళారని అప్డేట్ అయితే వచ్చింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నా సపోర్ట్ అయితే 100% కళ్యాణ్ పడాలకు రివ్యూ చేస్తాను. నా ఓటు అయితే కళ్యాణ్ పడాలకు ఇస్తాను. కళ్యాణ్ పడాల గెలవాలని నేను చూస్తాను. ఎందుకంటే తన జెన్యూనిటీ, తన అమాయకత్వము, అలాగే తన సాక్రిఫైజ్లు, సో తన గేమ్ ఆడే విధానము, ఇవన్నీ నాకైతే చాలా నచ్చినాయి కాబట్టి నేను కళ్యాణ్ పడాలకు ఓటేస్తున్నాను. సో రివ్యూవర్గా ఉంటారు. నా సపరేట్ ఓటు అయితే కళ్యాణ్ పడాలకు. సో అదేవిధంగా ఈరోజు గొడవలు ఎవరెవరి మధ్య జరిగాయంటే, డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాల వర్సెస్ రీతు చౌదరి, అలాగే రీతు చౌదరి వర్సెస్ సంజన చాలా పెద్ద గొడవ జరిగింది. అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేసుకున్నారు ఒకరిపైన ఒకరు. అవి మనం విననట్టు వర్డ్స్ కూడా యూజ్ చేసుకున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అయినటువంటి తనుజ వర్సెస్ ఇంకో ముద్దు బిడ్డ, ఈసారి నామినేషన్ నుంచి సేవ్ అయినటువంటి దివ్య నిఖిత, వాళ్ళిద్దరి మధ్యలో కూడా భారీ గొడవ జరిగింది. అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, ఇమాన్యుయల్ వర్సెస్ డిమాండ్ పవన్, అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ సుమన్ శెట్టి గొడవలు చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. ఎస్పెషల్లీ బర్నీ కుటుంబంలో భారీ పెద్ద చుచ్చు అయితే పడింది. అది ఏంటంటే, బర్నీ గారు తన కూతురు, తన చెల్లెనటువంటి తనుజ గారిని అలాగే దివ్యనికితని నామినేషన్ చేయడం అనేది ఈ సీజన్లో పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరిని నామినేషన్ చేశారని ఇప్పుడు చెప్తా చూడండి. బర్నీ గారు తనుజని దివ్యనికిత నామినేషన్ చేయడం జరిగింది. తనుజ డిమాండ్ పవన్ని, దివ్యనికిత నామినేషన్ చేయడం జరిగింది. ఇమాన్యుయల్ తనుజని, డిమాండ్ పవన్ని, అలాగే సుమన్ శెట్టి సంజన గారిని, తనుజని నామినేషన్ జరిగింది. అలాగే దివ్య బర్నీ గారిని, తనుజని, అలాగే రీతు కళ్యాణ్ పడాలని సంజన నామినేషన్ చేయడం జరిగింది. అలాగే సంజన మనకు తనుజని బర్నీ గారిని నామినేషన్ చేయడం జరిగింది. అలాగే కళ్యాణ్ పడాల సుమన్ శెట్టిని, డిమాండ్ పవన్ నామినేషన్ చేయడం జరిగింది. డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలని
తనుజ గారిని అలాగే ఇమాన్యుయల్ని ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజ్ ఉంది. సో తనుజ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరైతే 100% డెమాన్ పావ్ని నామినేషన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఓట్స్ 5 ఓట్స్ 5 to 6 ఓట్స్ తనుజ గారికి రావడం జరిగింది. అలాగే డెమాన్ పావ్కి 3 ఓట్స్ అలాగే 2 ఓట్స్ కళ్యాణ్ పడాలకు. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చేసిందంటే 1 ఓటు వచ్చినా 2 ఓట్లు వచ్చినా 3 ఓట్లు వచ్చినా అందరినీ కన్సిడర్ చేయడం జరిగింది. సో మొత్తానికి నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లో క్యాప్టెన్ అయినటువంటి రీతు చౌదరి తప్ప మిగతా 8 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండడం జరిగింది. బర్ని గారు, తనుజ, సుమన్ శెట్టి, దివ్యనికిత, రీతు చౌదరి ఒకటి లేదు, సంజన, కళ్యాణ్ పడాల, డెమాన్ పావ్ను. సో ఈ 8 కంటెస్టెంట్ నామినేషన్లో ఉన్నారు. మళ్ళీసారి చెప్తా చూడండి, డెమాన్ పావ్ను, కళ్యాణ్ పడాల, సంజన, దివ్యనికిత, సుమన్, ఇమాన్యుయల్, తనుజ, బర్ని టోటల్గా 8 కంటెస్టెంట్లో 12th వీక్ నామినేషన్లో ఉండడం జరిగింది. సో మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో, అలాగే మీ లెక్క ప్రకారం ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే మీ లెక్క ప్రకారం ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారు అనేది ఈ కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.